హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్లో వేకెంట్గా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్స్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ పర్మనెంట్ బేసిస్ పైన కాకుండా అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు. నెలకు 18,500 రూపాయల శాలరీ మనకి ఇస్తారు. అండ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీస్లో మనం జాబ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళైతే తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటినీ ఎవ్రీడే మన యూట్యూబ్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన సిటీలో జాబ్స్, ఈవెంట్స్, మూవీ అప్డేట్స్, ఆఫర్స్ లేదా ఇంపార్టెంట్ అలర్ట్స్ తెలుసుకోవడానికి ఎన్నో వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా చాలా గ్రూప్స్ అండ్ పేజెస్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. citypins.in అనేది మీ సిటీకి సంబంధించిన ఒక రియల్ టైమ్ డిజిటల్ నోటీస్ బోర్డ్ లాంటిది. ఇక్కడ మీరు లోకల్ జాబ్ అప్డేట్స్, మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్, ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, బెస్ట్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్, ఇంపార్టెంట్ సిటీ అలర్ట్స్, డైలీ లోకల్ అప్డేట్స్ అన్నీ ఒకే ఫీడ్లో కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, హౌస్ వైఫ్స్, లోకల్ బిజినెస్ ఓనర్స్ అండ్ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. citypins.in పేజ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఎండి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జాబ్స్ను ఫిల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన ఈ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. అండ్ శాలరీ మీకు ఎవరు ఇస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్ ఏపీ కాస్ట్ నుంచి మీకు శాలరీ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి అవుట్ సోర్సింగ్ జాబ్స్ కాబట్టి మీకు శాలరీ అనేది ఏపీ కాస్ట్ నుంచి విడుదల చేయడం జరుగుతుంది. నెలకు 18,500 రూపాయల శాలరీ మీకు ఇస్తారు. ఇక ఈ జాబ్స్ని అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఆన్లైన్లో అవకాశం కల్పించలేదు, ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అంటే మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసి నేను ఒక అడ్రస్ చెప్తాను, ఈ నోటిఫికేషన్లోనే ఉంది అడ్రస్, దానికి మీరు అప్లికేషన్స్ అనేవి ఫార్వర్డ్ చేయాలి. ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ ఒక పోస్టే, అంటే ఒక రకమైన పోస్టే ఉంది కాబట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ దాన్ని టైప్ చేసేసారు, దాన్ని మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్. ఈ అప్లికేషన్ నెంబర్ని ఆఫీసర్స్ ఫిల్ చేసుకుంటారు. మీ అప్లికేషన్ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. మీరు ఇక్కడ ఏమి రాయిద్దండి, అప్లికేషన్ నెంబర్ దగ్గర ఈ బాక్స్లో అయితే మీరు ఏమీ రాయిద్దండి. నెక్స్ట్ ఈడ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో అది ఇక్కడ అంటించండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ యొక్క పేరు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయండి. జెండర్ దగ్గర మీరు మేలా ఫీమేలా ఏంటి అనేది రాయండి. ఫాదర్ నేమ్ రాయండి, మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ రాసేటప్పుడు మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా పేరు ఉందో అదే ఇక్కడ రాయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఆ డేట్ వేయండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో దాన్ని ఇక్కడ రాయండి. నెక్స్ట్ సోషల్ స్టేటస్ ఏంటి, మీరు ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా, బీసీలో ఏబిసిడి అని ఉంటాయి, అందులో ఏది అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీరు లోకల్, నాన్ లోకల్ అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ సంబంధించి మీకు ఏం క్వాలిఫికేషన్ ఉందో దానిపైన టిక్ చేసి రాయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఇక్కడ రాయండి, మొబైల్ నెంబర్ రాయండి. అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్, మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే ఏం రాయాల్సినటువంటి అడ్రస్ అనేది ఇక్కడ రాయండి. మెయిల్ అనేది కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మార్క్స్ అప్టైన్డ్, మీరు 10th క్లాస్లో ఎన్ని మార్కులు, అంటే ఇక్కడ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, పర్సంటేజ్ ఎంత, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంసీఏ, బీటెక్ ఇలాంటివి ఏమైనా చేస్తుంటే కూడా దానికి సంబంధించి మీరు ఇక్కడ రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడ చదివారు, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ ఇయర్లో మీరు ఆ క్లాస్ చదివారు,
స్కూల్ పేరు ఏంటి అండ్ డిస్టిక్ ఏంటి అనేది ఇక్కడ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి రాయాలి. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది, దీన్ని చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర సైన్ చేయండి. అలాగే ఈ డిక్లరేషన్లో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. సో ఇప్పుడు మన అప్లికేషన్ ఫామ్ అనేది రెడీ అవ్వడం జరిగింది. దీంతో పాటుగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి జిరాక్స్ కాపీస్ పెట్టాలి. ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ మనం ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్, అలాగే 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్స్ సర్టిఫికేట్, డిగ్రీ మార్క్స్ సర్టిఫికేట్, ఎంసీఏ లేదా బీటెక్ సంబంధించిన మార్క్స్ సర్టిఫికేట్స్ ఉంటే అవి, లేదా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఓసీకి అయితే అవసరం లేదు, మిగిలిన వాళ్ళందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్. ఓకేనా, ఇవి. సో ఈ 7 డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర పెట్టుకొని అప్లికేషన్ ఫామ్తో పాటుగా అంటే 6 డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫామ్ ఒకటి, దాంతోపాటుగా ఈ 6 డాక్యుమెంట్స్ మీకు ఏవి అప్లికేబుల్ అయితే వాటిని. ఓకేనా, కొంతమందికి డిగ్రీ మాత్రమే ఉంటుంది, బీటెక్ ఉండదు. అలాంటప్పుడు ఇది ఏదో ఒకటి పెట్టాలన్నమాట. ఓకేనా, మీది ఏ క్వాలిఫికేషన్ ఉంటే జిరాక్స్ అనేది పెట్టండి. ఓకేనా, సో సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాలి. అన్ని జిరాక్స్ కాపీస్ పైన మీరు మీ యొక్క సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా. సో చేసిన తర్వాత ఇది కూడా పెట్టాలండి. మనకి ఈ పేజ్ ఏదైతే ఉందో 3వ పేజ్, ఈ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్స్ ఉన్నది కదా మొత్తం లిస్ట్, దీన్ని కూడా పెట్టి ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయాలన్నమాట. ఇది చేసిన తర్వాత ఇప్పుడు టోటల్గా మనకి ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అనే జాబ్స్ 4 ఉన్నాయి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ విత్ పీజీడీసీఏ చేసిన వాళ్ళు కానీ, అంటే ఎనీ డిగ్రీ చేసి పీజీడీసీఏ చేసిన వాళ్ళు కానీ, లేదా బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు కానీ, లేదా బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు కానీ, లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు కానీ, లేదా బీటెక్ సిఎస్సి చేసిన వాళ్ళు కానీ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నా కూడా సరిపోతుంది. టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. నెలకు 18,500 రూపాయల రెమ్యునరేషన్ పర్ మంత్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే, మనకి అనంతపురంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది ఉంది. ఈ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వాళ్ళు ఒక టెక్నికల్ ఎగ్జామినేషన్, అంటే మనకి కంప్యూటర్ బేసిక్స్ పైన టెక్నికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా మనకి సెలెక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు ఇంటిమేషన్ అనేది ఇస్తారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే, అన్ని పోస్టులు కూడా ఉమెన్ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి. ఎస్సీ మరియు ఓసీ, ఎస్సీ వాళ్ళకి పోస్టులు ఒక పోస్ట్ రిజర్వేషన్ చేయబడి ఉంది. మిగిలిన అన్ని పోస్టులు ఓసీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి సో ఉమెన్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే, ఉమెన్ ఎవరైతే ఉన్నారో స్త్రీలు, మీరందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఏజ్ విషయానికి వస్తే ఓసీ 42 సంవత్సరాలు, ఎస్సీ 47 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 31/5/2026 నాటికి ఈ యొక్క ఏజ్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అంటే, ఇప్పుడు స్టార్టింగ్లో నేను మీకు క్లియర్గా చెప్పాను ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి అనేది. ఆ ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని బై పర్సన్, అంటే మీరే డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ అయినా అక్కడ ఇవ్వవచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా మీరు పంపించవచ్చు. ఏ అడ్రస్కి పంపించాలి, లేదా ఏ అడ్రస్లో మనం అప్లికేషన్స్ ఇవ్వాలి అంటే, ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ హెడ్ హౌసింగ్ అనంతపురం, ఈ యొక్క అడ్రస్లో మనము అప్లికేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మనం అప్లికేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో, మీరు అప్లికేషన్స్ డైరెక్ట్గా అయినా వెళ్ళి ఇవ్వచ్చు, లేదా బై పోస్ట్ ద్వారా అయినా కూడా మీరు పంపించే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. 30/5/2026 నుంచి 10/6/2026 మధ్యలో అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.